శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం. ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు యొక్క వ్యవహారాలు ఏమో తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లుంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకోవడం మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. విజయవస్తు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబలి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయవస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప. జ్యోతిష్ శాస్త్రీతీయ 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 మార్చ్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, గురు భగవానుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య సఖ్యతను చేస్తున్నారు. శని భగవానుడు 5వ స్థానంలో సంతానం, మానసిక ఒత్తిడి మీద కూర్చుంటున్నారు. రాహు 4వ స్థానంలో ఇల్లు, వాహనం మీద కూర్చుంటున్నారు. కేతువు 10వ స్థానంలో ఉద్యోగం మీద కూర్చుంటున్నారు. కుజుడు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు పెడుతున్నారు. సూర్య భగవానుడు బుధుడు 4 మరియు 5వ స్థానంలో ఉంటున్నారు. శుక్రుడు 5వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు, మీ సహనాన్ని పరీక్షించే నెల. మీరు కోపాన్ని జయిస్తే విజయం సాధిస్తారు. మీకు ఉంటేనే ఉద్యోగస్తులకి ఆకస్మిక మార్పులు, ట్రాన్స్ఫర్స్ తథ్యం, ప్రమోషన్స్ ఆలస్యం, ఎక్కడో మీరు ఊహకు అందరించిన విదేయ స్థానంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వబడతారు. ఇంకా మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు వస్తున్నాయి. సహచరులతో జాగ్రత్తగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉన్నాయి. ప్రైవేట్ రంగం వాళ్ళు మీ పై అధికారులు స్ట్రెస్ ఇస్తే టెంప్ట్ అయిపోయి వెంటనే రిజైనింగ్ ఇచ్చేయకండి. స్త్రీ పురుషులు ఎవరు కూడాను కొంచెం సమన్వయం పాటించండి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి. ఉగాది తర్వాత మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. వృశ్చిక రాశికి 2026 ఉంది చూసారా, ఇది జాక్పాట్ ఇయర్ అని చెప్పచ్చు. ఉగాది వరకు కాస్త స్లోగా ఉండండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, వృశ్చిక రాశి వారికి ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ జాక్పాట్. గురుగారు మీరు చెప్తూనే ఉన్నారండి, మాకు జరగట్లేదండి అని అంటే, దాని మీ యొక్క లగ్నంలో ఎలా ఉందో మిగతా రాశులు ఎలా ఉన్నాయో చెప్తున్నాయి. గోచార ప్రకారంగా చెప్తున్నాను. వృశ్చిక రాశి వారికి 100కు 1000 మార్కులు ఈ సంవత్సరం 2026, 27 మీరు ఊహకందని గొప్ప స్థితి కలబోతున్నారు. దానికి మైల్ స్టోనే మార్చ్. శని భగవానుడు స్థానం మారుతున్నాడు, అన్ని గ్రహాలు మారుతున్నాయి. ఉగాది నెలలో శ్రవణం తర్వాత మీకు జీవితం ఎలా మారబోతుందంటే, అసలు మీరు ఊహకందని విధమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కానీ మీరు ప్రయత్నం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రైవేట్ రంగం వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు. ఫ్రాంచైజ్ మోడల్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఒక నాడి వేసుకుంటారు. మంచిగా బాగా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ఆకస్మిక లాభం వస్తుంది. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్, యంత్రాలు, కొత్త మిషనరీస్ కొనడం, కొత్త ఇన్నోవేటెడ్ ఆలోచనతో రావడం, మీకు క్లౌడ్ క్లిచెన్స్ పెట్టడము, లేదా క్రౌడ్ ఫైనాన్స్ రావడము, తర్వాత ఏంజల్ ఫైనాన్స్ రావడం, పార్ట్నర్స్ రావడం, ఇన్వెస్టర్స్ రావడం, చాలా గొప్ప స్థితికి వెళ్తారు. అప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి 2 సార్లు గోతులు చేసి పెట్టండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి బ్రహ్మాండమైనటువంటి సమయం స్టార్ట్ అవబోతుంది. షేర్ మార్కెట్ వాటి స్పెక్యులేషన్ ప్రమాదం. దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా మంచిది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితుల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక వైద్య ఖర్చు కూడా వస్తుంది. కానీ అదే రకంగా ఇన్కమ్ కూడా అంతే పెరుగుతుంది.
అప్పు తీసుకుంటే జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి మీకు శత్రువు ఎవరంటే మీకు కోపం. మీ కోపాన్ని తగ్గించండి. మీ నోరే మీకు శత్రువు. జస్ట్ ఒక సూది వేసుకొని గుచ్చేసుకోండి. ఇతరులకి ఎంత వాల్యూ ఇస్తే మీ వాల్యూ పెరుగుతుంది. మీరు ఇతరులకు మర్యాద ఇస్తే మీ మర్యాద పెరుగుతుంది. ఆ స్కార్పియన్ కదా ఇలా ఎప్పుడు కాటేస్తూ ఉంటుంది ఇతరులని. ఆ కాటేయడం మానేయండి. అందరినీ ప్రేమగా కలుపుకొని అందరితో సమబుద్ధితో ఉండండి. కుటుంబం భార్య భర్తల మధ్య సంబంధం బలపడుతుంది. బాగా ప్రేమగా మాట్లాడండి. భార్య భర్తతో, భర్త భార్యతో ప్రేమగా మాట్లాడండి. బలపడుతూ ఉంటుంది. కుజ ప్రభావం వల్ల కోపం పెరుగుతుంది కాబట్టి కాస్త తగ్గించండి. ప్రేమికులు శుక్ర ప్రభావం వల్ల ప్రేమ బలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. కూర్చొని మాట్లాడిన అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది. ఎప్పుడో తెగిపోయి మాట్లాడకుండా ఉంటారు చూసారా? ఒక్కసారి ఫోన్ చేయండి. ఎవరెవరికో దారిలో పోయే దానయ్యలకు అందరికీ కూడాను కాలు తగిలితే, చెయ్యి తగిలితే సారీ చెప్తాం. ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం. మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లి, మీ తండ్రి, మీ అన్న, మీ అక్క చెల్లెలు వాళ్ళతో ఒక్కసారి ఫోన్ చేసి బాగున్నావని అడగండి. నా వల్ల ఏమన్నా పొరపాటు అయింటే క్షమించండి అని అడగండి. వాళ్ళు ఏమైనా సహాయం చేస్తుంటే థ్యాంక్స్ చెప్పండి. జీవితకాలం మీకోసం ఉంటారండి వాళ్ళు. వాళ్ళ కోసం ప్రేమగా ఉండండి సోదరుల మధ్య. ఇది చాలా అవశ్యం. అపార్థాలంతా కూడా తాత్కాలికం. అవన్నీ తొలగిపోతాయి. మంచి సహృదయంతో ఉన్నటువంటి వీరు ఆధ్యాత్మిక చింతన వృశ్చిక రాశి వారికి విపరీతంగా పెరుగుతుంది ఈ నెల. విదేశీయ పెట్టుబడులు, విదేశీయ వ్యాపారం, విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు అన్నిటికీ ఇది ఒక శుభమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. ప్రయత్నం ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇంకా మీ యొక్క జైత్రయాత్ర స్టార్ట్ అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి మైల్ స్టోన్, ఆ మొదటి మెట్టు అంటారు చూసారా? రాశి వారికి కోర్టు వ్యవహారాల్లో కేసు ఆలస్యమైనా గెలుస్తారు. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు. రాజీ మంచిది. విద్యా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పోటీ పరీక్షలు చాలా కఠినంగా ఉన్నా విజయం సాధిస్తారు. మీరు ఆర్టికల్స్ రాస్తారు, పుస్తక రచన లేదా కవిత రచన లేదా ఆర్ట్స్ వేయడము, ఇవన్నీ వాళ్ళకి చాలా మంది కళాకారులు ఉంటారు చూసారా? వాళ్ళకి ఈ యొక్క మీడియా రంగం, ఎలక్ట్రానికల్ మీడియా, ప్రింటింగ్ మీడియా వీళ్ళకందరికీ చాలా యోగకరమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఐటీ, మెడికల్ వీళ్ళకందరికీ, డిఫెన్స్ రంగం వాళ్ళకి, పోలీస్ రంగం వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్, ఎవరు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, రీసెర్చ్ వీళ్ళకందరూ ఉన్నారు చూస్తారా? సైంటిస్ట్ వాళ్ళకందరికీ ఇది ఒక అద్భుతమైన యోగ కాలం అని కూడా చెప్పచ్చండి. స్టార్ట్ అవబోతుంది. ఆరోగ్యపరంగా రక్తపోటు, హై బీపీ, షుగర్ ఇది చాలా జాగ్రత్త తీసుకోవాలి. నిద్రలేనితనం, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుంది. మార్చి 10, 16 మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా యాక్సిడెంట్స్ కానీ లేదా స్ట్రెస్ కానీ లేదా ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. ఇంటి చాలా జాగ్రత్త పడండి. మంగళవారాల్లో ఉపవాసం ఉండండి. కారం ఎక్కువ తినకండి, తగ్గించండి. యోగా, ప్రాణాయామం లాంటిది చేయండి. ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. అంగారకుడికి ప్రదక్షిణం చేయండి. 108 ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. పాలాభిషేకం చేయండి. ఎర్రటి పూలు సమర్పించండి. పేదవారికి ఎర్ర దుస్తులు సమర్పించండి. నవగ్రహానికి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. అదృష్ట సంఖ్య 9 మరియు 1. అదృష్ట రోజు మంగళవారం. అదృష్ట రంగు ఎరుపు, నీలం, నలుపు ఇవన్నీ కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు దక్షిణం. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి చక్కగా పోయి అక్కడ దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో ఒత్తులు వేసి దీపం వెలిగించండి. చాలా అద్భుతంగా ఉంటారు. ఒకటే చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇతరులను శాంతపరిచే విధంగా ఎన్నెన్ని ఉన్నాయో ఒక మెట్టు దిగి చెయ్యండి. మీరు ఇంకో 4 మెట్లు ఎక్కుతారు. అంత గొప్పగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ యొక్క నెలను మీరు ఎంత వాడుకుంటే అంత మంచిది. వృశ్చిక రాశి వారికి కోపాన్ని జయిస్తే అన్ని జయిస్తారు. సహనంతో నడిస్తే గురుకృప. మీరు ఆవేశంతో నడిస్తే నష్టం. ఆవేశం వద్దు, గురుకృప పొందండి. ఈ నెల అంతర్గత శక్తి పెంచుకోండి. కుజుని శక్తి మీద ధైర్యం మీకు ఇస్తుంది. మీ నిర్ణయం భవిష్యత్తుకి ఒక పునాది బాటగా ఉండే ఒక అద్భుతమైనటువంటి మార్చి నెలలో మిత్రులారా, మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి, ఇంకా మీరు ఇప్పుడే బాగుండబోతున్నారు, ఇంకా బాగుండడానికి అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేస్తున్నటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా, చెడు దృష్టి ఉన్నా పోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. విజయోస్తు.